విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ 21వ డివిజన్లో ప్రచార కార్యక్రమం నిర్వహించాం. నేను చిరంజీవి దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు అభ్యర్థి, అట్లాగే మా డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు, కార్పొరేటర్ గారు కుమారి గారు, అట్లాగే మా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా. ముఖ్యంగా ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే పేదలకి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం. ఇవాళ 3వ తారీఖు, 1వ తేదీ పొద్దునే తెల్లవారకు ముందు వాలంటీర్లు వెళ్ళి పెద్దలకి, వృద్ధులకి, పెన్షన్దారులకి తెల్లవారకు ముందే పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ 4.5 ఏళ్లలో అందరూ కూడా చూశారు. దాని ఫలితాలు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి అండ్ కోటరీ, వీళ్ళందరూ కలిసి వాలంటీర్ల మీద కక్ష కట్టి, అట్లాగే పేదల మీద, పెన్షన్దారుల మీద, వృద్ధుల మీద, పెద్దోళ్ళ మీద, అట్లాగే రకరకాలైన పెన్షన్దారులు వాళ్ళందరి మీద కక్ష కట్టి వాళ్ళ ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ లేకుండా చేశారు. నేను తిరుగుతుంటే ఈ ప్రాంతంలో నిజంగా కూడా పెద్దవాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ల నుంచి 1వ తారీఖు పొద్దునే మరి పెన్షన్ వచ్చే విధానం అవలంబింపు చేసి చిన్న మందులకనో ఆరోగ్యానికనో వాళ్ళు వాడుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ 2 రోజుల నుంచి మందులు లేక, వాళ్ళ చిన్న ఖర్చులకు డబ్బులు లేక వృద్ధులు నిజంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వేసవికాలం. ఇవాళ వెళ్ళి సెక్రటరియట్లో డబ్బులు తీసుకోమని చెప్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడికి పేదలంటే ఒక అసహ్యభావం, హేళన భావం, ఎగతాళి భావం. పేదలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది ఆయన యొక్క లక్ష్యం. మీరు చూశారు, మొన్న సామాన్యుడైన టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఏంటని అవహేళన చేస్తున్నాడు. అంటే పేదలంటే అంత చులకన భావం. ఇవాళ పేదల కోసం కష్టపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2,60,000 కోట్లు పేదల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 2,60,000 కోట్లు పేదల కోసం ఇచ్చి, సంక్షేమం కోసం ఇచ్చి ఈ దేశంలోనే ఒక రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటరీ వ్యవస్థ కానీ, ఆర్బీకేలు కానీ, చిన్న హెల్త్ క్లినిక్లు పెట్టి 140 రకాల వైద్యాలు చేయడంలో కానీ అనేక సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పేదల కోసం పాటుపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇవాళ పేదల పాలిటీ ఒక శాపం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. కాబట్టి ఇవాళ ఇక్కడ మేము పర్యటిస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే కాకుండానే ఈ రీటైనింగ్ వాల్ కట్టి దాదాపు 500 కోట్ల పైన బడ్జెట్తో ఈ రిటైనింగ్ వాల్కి కడటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని తన ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రాంతానికి అండగా నిలిచాడు మా అవినాష్. అట్లాగే ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఈ ప్రాంతంలో పేదలను ఆదుకున్నాడు అవినాష్ గారు. కాబట్టి అవినాష్ గారిని భారీ మెజారిటీతో గెలుపుతామని పేదలందరూ, అట్లాగే ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కృతనిశ్చయంతో ఉన్నారు. అట్లాగే కనీవిని ఎరగని రీతిలో ఈ రీటైనింగ్ వాళ్ళే కాకుండా ఇంకా దాదాపు 500-600 కోట్ల రూపాయలు అన్ని ప్రాంతాల్లో కూడా పేదలు నివసించే ప్రాంతాల్లో అత్యధికంగా పనులు చేయించాడు. అట్లాగే ధనికులు నివసించే ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజీలు లేని చోట అవన్నీ కూడా చేపిస్తానికి కృషి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారిని ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఎమ్మెల్యే కాకుండానే ఇంత పని చేస్తే రేపు మేము ఎమ్మెల్యే గెలిపించుకుంటే మాకు నిజంగా ఒక దేవుడిలాగా నిలుస్తాడు ఈ ప్రాంతానికి అని చెప్పి కూడా అందరూ అంటున్నారు. అత్యధిక మెజార్టీతో 10-30 అవినాష్ గారు గెలుస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాదాపు ఒకసారి గన్నవరంలో ఎమ్మెల్యేగా చేశాడు.
అక్కడ ఒక చిన్న పని కూడా ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా అక్కడ చేయలేదు. 5 ఏళ్ళు విజయవాడ ఎంపీగా చేశాడు, ఉపయోగం లేదు. ఒక్క పని అంటే ఒక పని విజయవాడ చేయలేదు. తర్వాత 2 సార్లు ఓడిపోయాడు, తర్వాత 2 సార్లు గెలిచాడు. ఈ 10 ఏళ్లలో ఆ ఎమ్మెల్యే సాధించింది ఏం లేదు, ఈ ప్రాంతంలో ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి ఇవాళ 4 ఏళ్లలో అవినాష్ చేసినటువంటి పనులు అన్నీ కూడా పాపం పేదలకు కానీ ఈ ప్రాంత వాసులకు కానీ నిజంగా కూడా చక్కగా కనపడుతున్నాయి. అట్లాగే వాళ్ళకి అండగా కూడా నిలిచినటువంటి పరిస్థితి కూడా ఇవాళ చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా అవినాష్ భారీ మెజార్టీతో గెలుస్తాడంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చంద్రబాబు అనేవాడు పేదలకి ఒక శాపం లాంటివాడు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శాపం, పేదల పాలిత శాపం చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ. ఏదైతే ఈ కోటరీ ఉన్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లా బీజేపీ. ఇవాళ మనం చూస్తున్నాం పెన్షన్దారులు ఎంత వెలువలాడుతున్నారో చూస్తున్నాం. ఏ రోజైనా ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేదని చూడకుండా ఫస్ట్ తారీఖు పొద్దునే పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అనుకూల మీడియా కానీ, ఆయన అనుకూల వ్యక్తులు కానీ ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 6 నెలల నుంచి ఇదే మొదలుపెట్టాడు. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని. అట్లాగే దాదాపు 48 నెలలు దాదాపు 58 నెలలు గడిచిపోయింది. ఇంకా 2 నెలలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది, కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా. ఖజానాలో డబ్బులు ఉన్నాయి, ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు. నాకు నువ్వు వాలంటరీ వ్యవస్థని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నావు, వాళ్ళ మీద లేనిపోయిన అబాండాలు వేస్తున్నావు, అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటరీ వ్యవస్థను ఆపేసి ఇవాళ పేదల ఉసురు పోసుకునే పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు.